మార్కులు వచ్చినాయి, నాకు 0 రాలేదు, నాకెంత ఏకాగ్రత ఉందో, నాకెంత జ్ఞాపశక్తి ఉందో అని ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకుంటూ ఉంటే ఈ విధంగా అనుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, అవి పెరుగుతాయి. ఇది పాజిటివ్ థింకింగ్, అది నెగిటివ్ థింకింగ్. ఎస్ ఆర్ నో? అర్థమైనా ఇంతవరకు? చిరుముద్ర పెట్టవన్నాను కదా, ఏం పాపం చేసినా నీటిట నొక్కుతున్నావు, వాటి ఇది చేస్తున్నావు, ఇక్కడ పిలిస్తే మళ్ళీ బాధపడతావు, పిలవని అందుకే అటు చూస్తున్నారు. కమన్నారు చిన్నముద్ర పెట్టుకోవాలి, చేతులు చిన్నముద్ర తీయొద్దు. ఇప్పుడు చెప్తున్నా సీక్రెట్, అస్సలు సీక్రెట్ చెప్తాను, ఇంతవరకు చెప్పను సీక్రెట్ చెప్తున్నా, వింటున్నారా? ఎవరైతే చిన్నముద్ర 2 గంటల సాధన చేస్తారో వారి మనసు ప్రశాంతమవుతుంది, ఏకాగ్రత జ్ఞాపశక్తి ఫుల్లుగా పెరుగుతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, వాళ్ళు ఏవైనా సాధించగలనని నిబ్బరంతో ఉంటారు, అంత శక్తితో ఉంటారు. వినపడిందా? సీక్రెట్ కదా, చిన్నగా చెప్పా. లోపలికి పోయిందా? అలాగే లోపలనే ఉంటుందా? ఎన్ని గంటలు? 2 గంటలు. ఏ ముద్ర? చిన్న ముద్ర. ఈ చిన్న ముద్ర ఉండాలి 2 గంటలు. ముఖంలో ఏముండాలి? చిరునవ్వు ఉండాలి. ఓకే. పాజిటివ్ మెడిటేషన్, నెగిటివ్ మెడిటేషన్ కూడా అలాగే ఉన్నాయి. ఎలా అయితే మెడిటేషన్, ధ్యానం అంటే ఏంటంటే నల్లా తిప్పామనుకోండి, కింద బకెట్ నిండేంత వరకు నీళ్లు ధారగా పడుతూనే ఉంటాయి. ఒక 5 నిమిషాల్లో బకెట్ నిండుదంటే 5 నిమిషాలు నీళ్ళు పడుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. అలాగే మీరు నాకెంత జ్ఞాపశక్తి ఉందో, నాకెంత శక్తి ఉందో అని మీరు మనసులో ఎడతెగకుండా, గ్యాప్ లేకుండా అనుకుంటూ ఉంటే అది పాజిటివ్ మెడిటేషన్. ఏ మెడిటేషన్? అదే నాకు జ్ఞాపశక్తి లేదు, నాకు ఏకాగ్రత లేదని నిరంతరం అనుకుంటూ ఉంటే అది ఏ మెడిటేషను? నెగిటివ్ మెడిటేషన్. ఏ మెడిటేషన్? సో మనం ఏ మెడిటేషన్ బాగా చేయాలి? పాజిటివ్ మెడిటేషన్, నెగిటివ్ మెడిటేషన్? మనం చేయబోయే ఆనంద తాండవం కూడా పాజిటివ్ మెడిటేషన్. ఉపాధ్యాయులకు కూడా చెప్తున్నాం, నేను చెప్పేటటువంటి విషయాల్లో అంశాలు పిల్లలకు, ఉపాధ్యాయులకు అందరికీ నేర్చుకోవాల్సినవి ఉంటాయి.